గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటో తెలుసుకుంటాం. దాని కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తాం. ఇంకా అది ఆసిలేషన్స్ చేసేటప్పుడు దాని పాత్లో ఏ పాయింట్ దగ్గర అయినా సరే టోటల్ ఎనర్జీ కాన్స్టాంట్గా ఉంటుంది అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటో తెలుసుకుంటాం. సో ఏ బాడీ అయినా సరే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటే ఆ బాడీని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. ఏ బాడీ అయినా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటే చాలు ఆ బాడీని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం? ఎనీ బాడీ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. అదే రాస్తాను. ఎనీ బాడీ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. అది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఇప్పుడు ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి కైనెటిక్ ఎనర్జీకి ఏ ఫార్ములా వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీకి ఏ ఫార్ములా వస్తుందో తెలుసుకుంటాం. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ తెలుసుకుందాం. ఈక్వేషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ½ mv². హాఫ్ ఎమ్ రెండు కాన్స్టాంట్సే, ఇంకా మిగిలింది వి. కాబట్టి ఫస్ట్ విని తెలుసుకుంటే దాని నుంచి కైనెటిక్ ఎనర్జీ తెలుసుకోవచ్చు. వి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ తెలియాలి. ఎందుకు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో వెలాసిటీ తెలుసుకోవాలంటే ముందు డిస్ప్లేస్మెంట్ తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ రాయాలి. దానికోసం ఏం చేద్దాం? ఒక పార్టికల్లు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ మధ్య సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని తీసుకుంటాం. లెట్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ బిట్వీన్ the extreme positions x equal to -a and x equal to +a. ఇలా ఒక పార్టికల్ ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ మధ్యలో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని తీసుకుంటాం. ఇప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ రాస్తాం. ఏంటి డిస్ప్లేస్మెంటు? ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ తీసుకుంటాం. వై అయినా తీసుకోవచ్చు, ఇక్కడ మనం ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏ కాజ్ ఒమేగా టీ. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేసే బాడీకి డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మనము ఎక్స్ ఈక్వల్ టు ఏ కాజ్ ఒమేగా టీ తీసుకుందాం టెక్స్ట్ బుక్ ప్రకారం. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. ద వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? dx/dt. దట్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ x. అంటే ఏ కాజ్ ఒమేగా టీ రాయాలి. ఏ కాజ్ ఒమేగా టీ. ఇక్కడ ఏ అనేది కాన్స్టాంట్ కాబట్టి డిఫరెన్షియేట్ చేయలేం, దాన్ని బయట రాసేస్తాను. సో v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dt ఆఫ్ కాజ్ ఒమేగా టీ. సో v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ తీటాకి డిఫరెన్షియేషను మైనస్ సైన్ తీటా మైనస్ సైన్ ఒమేగా టీ. ఒమేగా టీని కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఒమేగా వస్తుంది.
సో మొత్తం మీద v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ వస్తుంది. కానీ మనకి ఈ ఫార్ములా తెలుసు, సైన్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. దీంట్లో నేను కాజ్ని ఇటు పక్కకు పంపించేస్తాను. అప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ స్క్వేర్ కూడా అటు పక్కకు పంపించేస్తే రూట్ అవుద్ది. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. కాబట్టి సైన్ తీటా ఉండే ప్లేస్లో నేను రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. అది రాసుకుంటాను. సో v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా ఇంటూ సైన్ తీటా బదులు ఇది రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో తీటా అంటే ఒమేగా టీ కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఈ ఏని లోపలికి పంపించేస్తాను. మైనస్ ఒమేగా ఏ రూట్ లోపలికి వెళ్తే ఏ స్క్వేర్ అవుద్ది. సో ఏ లోపలికి వెళ్తే ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వస్తుంది, మైనస్ ఆ ఏని దీంతో కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఇది చూడండి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. దీన్ని ఏ కాజ్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఏ కాజ్ ఒమేగా టీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. కానీ ఏ కాజ్ ఒమేగా టీ అంటే ఎక్స్ అని తెలుసు కదా, దీనికి స్క్వేర్ వస్తుంది కాబట్టి ఎక్స్ కూడా స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ రాసేసుకోవచ్చు. ఇది వెలాసిటీకి ఈక్వేషన్. v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నాకు వెలాసిటీ తెలుసు కాబట్టి సింపుల్గా ఏం కనుక్కోవచ్చు, మనము కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. The kinetic energy K is equal to formula half mv square. So K is equal to half mv square. దీన్ని స్క్వేర్ చేసి రాసుకోవాలి. స్క్వేర్ చేస్తాం కాబట్టి మైనస్ ఎలాగో ప్లస్ అయిపోద్ది. ఒమేగాని స్క్వేర్ చేస్తే ఒమేగా స్క్వేరు, దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ ఎగిరిపోయి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. ఏంటది, కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. అలానే మనం ఏం కనుక్కోవాలి, పొటెన్షియల్ ఎనర్జీకి కూడా ఫార్ములా తెలుసుకోవాలి. అదే రాస్తాను. ఈక్వేషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో చూడండి, నేను ఒక సింపుల్ పెండులం తీసుకుంటాను. ఈ సింపుల్ పెండులము మీన్ పొజిషన్ దగ్గర ఉంది అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఒక వైపుకి ఎక్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకొని వస్తాను, ఎటో పక్కకి ఎక్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకొస్తాను. సో డిస్ప్లేస్మెంట్ తీసుకొని రాగానే, అంటే ఒక పక్కకి డిస్ప్లేస్ చేయగానే ఈ బాడీలో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి దాన్ని మీన్ పొజిషన్కి తీసుకురావడానికే ట్రై చేస్తుంది.
నేను డిస్ప్లేస్మెంట్ అటు పక్కకు తీసుకెళ్ళగానే వెంటనే ఆ బాడీలో రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఆ బాడీని మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంతో రాయాలి. రాస్తాను చూడండి. when the body is displaced through x చేయగానే then restoring force generating in the body is ఎంత రాద్దాం. ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ని ఎఫ్ అనుకుంటే యాక్చువల్గా రీస్టోరింగ్ ఫోర్సు నేను డిస్ప్లేస్మెంటు కొంచెం తీసుకెళ్ళాను అనుకో, దాంట్లో జనరేట్ అయ్యేటువంటి రీస్టోరింగ్ ఫోర్స్ కూడా తక్కువే ఉండి దాన్ని ఇటు పక్కకు తీసుకొచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఎక్కువ డిస్ప్లేస్మెంట్ చేశాను అనుకో, దాంట్లో జనరేట్ అయ్యేటువంటి రీస్టోరింగ్ ఫోర్స్ కూడా ఎక్కువ డెవలప్ అయ్యి దాన్ని మీన్ పొజిషన్కి తీసుకొస్తుంది. అంటే డిస్ప్లేస్మెంట్ తగ్గితే రీస్టోరింగ్ ఫోర్స్ తగ్గుతుంది, డిస్ప్లేస్మెంట్ పెరిగితే రీస్టోరింగ్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. అంటే రెండు ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అని రాస్తా. అయితే డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే జనరేట్ అయ్యే రీస్టోరింగ్ ఫోర్సు ఈ డైరెక్షన్లో ఉంటాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి అంటే ఒక కాన్స్టాంట్ వేసుకోవాలి. ఆ కాన్స్టాంట్ మనం కే అంటాం. ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేసాను. కాబట్టి రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుంది అంటే మైనస్ కేఎక్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్ పెండులంని లేదా ఒక బాడీని మీన్ పొజిషన్ నుంచి ఒక వైపుకి డిస్ప్లేస్ చేయగానే దాంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి బాడీని మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ ఉంది. ఓకే, నేను ఇంకా దీన్ని డిస్ప్లేస్ చేయలా. ఒకవేళ డిస్ప్లేస్ చేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను స్మాల్ డిస్ప్లేస్మెంట్ తీసుకొని వచ్చాను. దీంట్లో ఎంత డిస్ప్లేస్మెంటు? డిఎక్స్ అనుకున్నాను. వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ తీసుకొని వచ్చాను. ఆ స్మాల్ డిస్ప్లేస్మెంట్ నేను తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలి అంటే ఈ రీస్టోరింగ్ ఫోర్స్కి అగనెస్ట్గా మనం ఎంత వర్క్ చేయాలో రాస్తాం. ఓకేనా? సో ఈ బాడీని స్మాల్ డిస్ప్లేస్మెంటు నేను తీసుకురావాలి. నేను డిస్ప్లేస్మెంట్ తీసుకురాగానే దాంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. అవి దాన్ని మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా కానీ దానికి అగనెస్ట్గా నేను వర్క్ చేసి దాన్ని ఎక్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. వెన్ ద బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ త్రూ డిఎక్స్, నేను డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ దాంట్లోకి తీసుకురావాలి. డిస్ప్లేస్మెంట్ తీసుకురాగానే వెంటనే దాంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. దానికి అగనెస్ట్గా నేను వర్క్ చేస్తే కానీ దీంట్లో డిస్ప్లేస్మెంట్ రాదు. కాబట్టి అది రాస్తాను. దెన్ ద వర్క్ డన్ అగైనెస్ట్ ద రీస్టోరింగ్ ఫోర్స్. ఆ రీస్టోరింగ్ ఫోర్స్కి అగనెస్ట్గా నేను ఎంత వర్క్ చేస్తే బాడీలో డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ తక్కువే కాబట్టి నేను చేయాల్సిన వర్క్ కూడా తక్కువే ఉంటుంది. ఆ తక్కువ వర్క్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? డిడబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ వర్క్ని ఎప్పుడు కూడా డిడబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి?
ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎంత డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం మనం? స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్. ఇక్కడ చూడండి, రీస్టోరింగ్ ఫోర్సు ఈ డైరెక్షన్లో యాక్ట్ చేసి మీన్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ నేను దానికి అగనెస్ట్గా వర్క్ చేసి అటుపక్కకి తీసుకెళ్తున్నా. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే నేను చేసే వర్క్ ఈ డైరెక్షన్లో ఉంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. ఓకేనా? సో dw ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ అంటే నాకేం తెలుసు? మైనస్ కేఎక్స్ తెలుసు, మైనస్ కేఎక్స్ తెలుసు, డిఎక్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి dw ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్ తీసుకురావడానికి మనం చేయాల్సినటువంటి స్మాల్ వర్క్. కానీ యాక్చువల్గా నేను ఎంత డిస్ప్లేస్మెంట్ తీసుకురావాలి అంటే ఎక్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకురావాలి. సో ఎక్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకురావాలంటే నేను చేయాల్సినటువంటి టోటల్ వర్క్ ఎంతో తెలుసుకుంటాం. సో ద టోటల్ వర్క్ డన్ అగైనెస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్. ఎంత టోటల్ వర్క్ కావాలంటే ఏం చేస్తాం? ఈ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ సింబల్ పెట్టుకోవాలి. ఇంటిగ్రల్ dw ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ kx dx, kx dx. సో మనం రెండు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇంటిగ్రల్ dx ఉంటే దానికి ఆన్సరు x. అలానే ఇంటిగ్రల్ x పవర్ n dx ఉంటే దానికి ఆన్సరు x పవర్ n+1/n+1. అవి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dx ఉంటే x వచ్చింది, ఇంటిగ్రల్ dw ఉంటే w వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు, నేను ఆన్సర్ వేసేసాను కాబట్టి ఇంటిగ్రల్ సింబల్ వేయలేదు. ఇక్కడ k అనేది కాన్స్టాంట్, దాన్ని ఇంటిగ్రేట్ చేయలేం. అందుకని ఇంటిగ్రల్ బయట రాసేస్తాను. k ఇంటిగ్రల్ x dx. ఇంకా నేను ఇంటిగ్రేషన్ ఇక్కడ చేయలేదు కాబట్టి సింబల్ పెట్టాను. సో w ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ, ఇది చూడు ఇక్కడ ఏమీ లేదంటే పవర్ 1 ఉన్నట్టు. ఇది ఎలా ఉంది? x పవర్ n dx ఫార్ములాలో ఉంది. x పవర్ n dxకి ఫార్ములా x పవర్ n+1/n+1. n అంటే ఇక్కడ 1 కదా, కాబట్టి n దగ్గర 1 పెడతాం. 1+1 అంటే 2 వస్తుంది, బై 1+1 అంటే 2 వస్తుంది, అంటే x²/2 వస్తుంది, x²/2 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? w ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 1/2 అని రాసుకుంటాను. 1/2 kx². సో ఒక బాడీలో నేను x డిస్ప్లేస్మెంట్ తీసుకొని రావాలి అంటే ఇంత వర్క్ చేస్తాం. ఈ వర్కే ఆ బాడీలో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. దిస్ వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఈ వర్క్నే మనం ఏంగా రాసేసుకుంటాం? పొటెన్షియల్ ఎనర్జీగా రాసేసుకుంటాం. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ u ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వర్కే పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి ½ kx² అవుతుంది. కానీ మనకు ఒక ఫార్ములా ω² ఈజ్ ఈక్వల్ టు k/m అని తెలుసు. ω² ఈజ్ ఈక్వల్ టు k/m అని తెలుసు. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ mని ఇటు పక్కకు పంపించేస్తే mω² అవుతుంది. సో k ఉండే ప్లేస్లో mω² రాసేసుకుంటాను. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్
ఎనర్జీ యు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కే అంటే ఎం ఒమేగా స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాసేసాను. సో పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీకి మనకి ఈక్వేషన్ తెలుసు, అలానే పొటెన్షియల్ ఎనర్జీకి మనకి ఈక్వేషన్ తెలుసు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటే ఆ పాత్లో ఏ పాయింట్ దగ్గర అయినా సరే టోటల్ ఎనర్జీ కాన్స్టాంట్గా ఉంటుంది అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ మీన్ పొజిషన్ తీసుకుంటాం. అట్ ద మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ అంటే ఎక్స్ ఏమై ఉంటుంది, 0 అయి ఉంటుంది. సో ఈ మీన్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ తెలుసుకోవాలి. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ముందు కైనెటిక్ ఎనర్జీ తెలుసుకుంటాం, పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుంటాం, రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తుంది. ద కైనెటిక్ ఎనర్జీ K is equal to half m omega square into a square minus x square. x అంటే 0 కాబట్టి 0 స్క్వేర్ రాస్తాను. 0కి వాల్యూ ఉండదు, మైనస్ కాబట్టి దాన్ని తీసేస్తే K is equal to హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ వస్తుంది. అలానే పొటెన్షియల్ ఎనర్జీ కూడా తెలుసుకుంటాం. ద పొటెన్షియల్ ఎనర్జీ యు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే 0 కాబట్టి 0 స్క్వేర్ పెడతాను. 0ని దేంతో మల్టిప్లై చేసినా మొత్తం 0నే వస్తుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ తెలిసేసుకుంటాం. ద టోటల్ ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కే ప్లస్ యు. ఈ ఈజ్ ఈక్వల్ టు కే ఎంత, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ యు ఎంత 0. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చేస్తుంది, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ వస్తుంది. అలానే మనము ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటాం. ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటాం. అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అవుద్ది. అంటే ప్లస్ ఏ అయినా తీసుకోవచ్చు, మైనస్ ఏ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, కైనెటిక్ ఎనర్జీ తెలుసుకుంటాం, పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుంటాం, రెండింటిని యాడ్ చేస్తాం. ద కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమైపోద్ది, 0. 0తో దేన్ని మల్టిప్లై చేసినా మొత్తం ఏమైపోద్ది, 0 అయిపోతుంది. అలానే పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుంటాం. ద పొటెన్షియల్ ఎనర్జీ యు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేసేస్తాం. ద టోటల్ ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కే ప్లస్ యు. ఈ ఈజ్ ఈక్వల్ టు కే అంటే 0 ప్లస్ యు అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్.
సో మొత్తం మీద ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏమొచ్చేస్తుంది హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ వస్తుంది. అలానే ఇప్పుడు మిడ్ పాయింట్ తీసుకుంటాం, అంటే మీన్ పొజిషన్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి బిట్వీన్ ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం అన్నమాట. అట్ ఎనీ పొజిషన్, అట్ ఎనీ పొజిషన్ అంటే ఎక్స్ ఎక్స్గానే ఉంటుంది. అట్ ఎనీ పొజిషన్ అంటే ఎక్స్ అనేది ఎక్స్గానే ఉంటుంది. చూడండి, ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ తెలుసుకుంటాం. ద కైనెటిక్ ఎనర్జీ కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అలానే పొటెన్షియల్ ఎనర్జీ కూడా తీసుకుంటాను. ద పొటెన్షియల్ ఎనర్జీ కే కే కాదు యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ ఎనర్జీ తెలుసుకుంటాం. ద టోటల్ ఎనర్జీ ఏంటి, టోటల్ ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యూ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు కే అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ యు, యు అంటే హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాను, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది రాసేస్తాను, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ మైనస్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేరు ప్లస్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేరు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఫైనల్గా మిగిలింది ఏంటి, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో చూడండి, ప్రతి కేసులో మీన్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేరే వచ్చింది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేరే వచ్చింది. బిట్వీన్ ఏ పొజిషన్ తీసుకున్నా కూడా టోటల్ ఎనర్జీ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేరే వచ్చింది. అన్ని పాయింట్స్ దగ్గర టోటల్ ఎనర్జీ సేమ్గా ఉంది కాబట్టి ఏమనేస్తాం, టోటల్ ఎనర్జీ కాన్స్టాంట్గా ఉంది అంటాం. ఇలా మనం ఒక సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ని తీసుకొని కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ తెలుసుకుంటాం. ఆ టోటల్ ఎనర్జీ ఎక్కడైనా సరే కాన్స్టాంట్గా ఉందని ప్రూవ్ చేస్తాం.